వెల్కమ్ టు న్యూ టీవీ తెలుగు. వైసీపీ మాజీ ఎమ్మెల్యే పిన్నెల రామకృష్ణారెడ్డి బెయిల్ పిటిషన్పై ఇవాళ మరోసారి విచారణ జరగనుంది. గత విచారణలో ఇవాల్టి వరకు మధ్యంతర ముందస్తు బెయిల్ పొడిగించింది హైకోర్టు. ఈవీఎం ధ్వంసంతో పాటు మరో 3 కేసుల్లో మధ్యంతర బెయిల్పై ఇవాళ హైకోర్టు తీర్పు ఇవ్వనుంది. ఎన్నికలకు ముందు తర్వాత జరిగిన గొడవల్లో వైసీపీ మాజీ ఎమ్మెల్యే పిన్నెల రామకృష్ణారెడ్డిపై 4 కేసులు నమోదయ్యాయి. ఈవీఎం ధ్వంసం కేసులో A1గా ఉన్నారు పిన్నెల రామకృష్ణారెడ్డి. కాగా గతంలో టీడీపీ రిలీజ్ చేసిన వీడియోనే ఆధారంగా చూపుతున్నారని పిన్నెల లాయర్ హైకోర్టు ముందు తమ వాదనలు వినిపించారు. ఆ వాదనలతో ఏకీభవించిన హైకోర్టు పిన్నెలకి మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. గత నెల చివరిలో కౌంటింగ్ ప్రక్రియ పూర్తయ్యే వరకు ఇచ్చిన మధ్యంతర బెయిల్ను మరికొన్ని రోజులు పొడిగిస్తూ ఆదేశించింది. గతంలో కూడా తాను ఎక్కడికి పారిపోవడం లేదని తన పాస్పోర్ట్ను కూడా పోలీస్ స్టేషన్లో హ్యాండ్ ఓవర్ చేశారు. అలాగే టీడీపీ ఫిర్యాదులను ఆధారంగా చేసుకుని అరెస్ట్ చేస్తారా అని ఆయన ప్రశ్నించారు. కనీసం నోటీస్ కూడా ఇవ్వకుండా అరెస్ట్ తతంగంపై పిన్నెల తరపు లాయర్ అభ్యంతరం వ్యక్తం చేశారు. దీంతో ఆయన ఇప్పటి వరకు మధ్యంతర బెయిల్పై బయట ఉన్నారు. పల్నాడు జిల్లాలోని మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ నివాసంలో బస చేస్తున్నారు. ఆయన ఉంటున్న ఇంటి చుట్టూ పోలీస్ సిబ్బందితో పహారా కాస్తున్నారు. అయితే ఈరోజు కోర్టుకు హాజరుపరచాల్సి ఉండగా ఎలాంటి ఆదేశాలు వెలువడతాయోనన్న ఉత్కంఠ చాలా మందిలో నెలకొంది.